డ్రంక్ అండ్ డ్రైవ్లో నాగుపాము అంటూ చాలా చిత్రమైనటువంటి ఒక వార్త వచ్చింది. పూటుగా తాగి దొరికిపోయిన ఆటో డ్రైవర్, ఆటో సీజ్ చేసిన పోలీసులు తిరిగి ఇవ్వాలని పాముతో భయపెట్టిన మందుబాబు అంటూ, మందుబాబు ఏం చేసిండట తెలుసా? పాముతో భయపెట్టిండట. ఇగో గిన్నెలు ఉన్నది, ఇగో ఇదైతే కరెక్ట్ అనుకున్నాడు. ఇక ఏ లొల్లి లేదు. ఇక దీన్ని చూపిస్తే దెబ్బకు ఆయన ఆటో ఆయనకి ఇస్తారని అనుకున్నాడు. ఇగో ఇగో పాత బస్తి చంద్రానిగుట్టలాగో పాము ఎట్లుంది చూడు రాగు చేతుల. పోలీసులను భయపెట్టిండి. ఇక పాత బస్తీ చంద్రాడిగుట్ట చౌరస్తా వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించిన ఆటో డ్రైవర్ని టెస్ట్ చేసి ఆటోను సీజ్ చేసిన పోలీసులు. దీంతో మద్యం మత్తులో తన ఆటోను తనకి ఇవ్వాలంటూ పాముతో ట్రాఫిక్ పోలీసులను బెదిరించిన డ్రైవర్ అంటూ, ఇగో ఎట్లా బెదిరిస్తుంది. ఏమనరని చెప్పి ఇగో जिंदा है वो, जिंदा है। అది బతుకుందా చచ్చిపోయిందా అని అడిగితే చెప్తలేడు. కానీ నాకు తెలిసి అది చచ్చిపోయినట్టుంది. బతుకుంటే మొదలు వానే కరుస్తుంది. అది వేరే సంగతి. అయితే ఆటో కోసానికి ఈయన ఈ వేషం వేసాడు. ఇంకోడేమో పెట్రోల్ పోసి తగలబెట్టిపోతాడు. అరే తప్పు మన దగ్గర పెట్టుకొని అన్నిసార్లు పోలీసు వాళ్ళది కాదు, అన్నిసార్లు పోలీసు వాళ్ళదే కాదు. మనం చాలాసార్లు మాట్లాడతాం, పోలీసు వాళ్ళు ఇట్లా ఫోటోలు కొడుతురు, లేకపోతే ఇబ్బంది పెడుతురు. అక్కడ మన నియంత్రణలో కూడా మనం ఉండాలి. ఎట్లాగిట్లా ఇక అవకాశం ఉంది కానీ ఇష్టం ఉన్నట్టు ఉండడానికి కూడా లేదు కదా. కొన్ని రూల్స్ కూడా పాటించాలి. రూల్స్ బాగలేకపోతే మాట్లాడాలి, దాని మీద కొట్లాడాలి, దాని ద్వారా మనం సాధించుకోవాలి. కాకపోతే మనం తాగొద్దు, తాగి డ్రైవ్ చేయొద్దని ఒక నిబంధన ఉన్నప్పుడు దాని ప్రకారం మనం మెయింటైన్ చేయాల్సిందే. సరే, మళ్ళీ రేవంత్ రెడ్డి అంటాడు, మొన్న అన్నాడు, మనమే విన్నాం, మళ్ళా పైపులు పెడతారు, ఊస్తారు, దొరకబడతారు, వాడేది ఇంత వేసుకుంటే అని చెప్పి మళ్ళీ అన్నోడే. అసలు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి ఉండి రేవంత్ రెడ్డే ట్రాఫిక్ వాళ్ళ గురించి మాట్లాడాడు. మనమే చూసినాం గతంలో. ఆయనే ఇగో మళ్ళీ జరంత దాగిపోగానే వాళ్ళ ఆయనతో దొరకబడతాడు, పైపులు పెడతాడు, ఫైన్లు వేస్తాడని చెప్పి ప్రభుత్వంలో ఉన్నోడే, ప్రభుత్వ అధినేతనే ఆ మాట మాట్లాడతాడు. సరే, ఇది ఇట్లా ఉంటే నేనేమంటున్నా, పోలీసులదే అన్నిసార్లు తప్పు కాదు, కొన్నిసార్లు మన సైడ్ కూడా ఉంటుంది. మనం కూడా స్వీయ నియంత్రణ ఉండాలి. నాకు ఎగ్జాక్ట్గా ఇది చూస్తే ఏం గుర్తొచ్చిందంటే, నా పర్సనల్ విషయం. నేను డిగ్రీ చదువుకున్న రోజులలో దిల్సుఖ్నగర్లో రోడ్డు మీద వెళ్తుంటే, రాత్రి 12 గంటలకి వెళ్తుంటే, అక్కడ ఏం చేస్తున్నారంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తూ ఉన్నారు. చేస్తుంటే ఇది చాలా చిత్రమైన సంఘటన. బండ్లోళ్ళు, కార్లోళ్ళు, లేకపోతే ఆటోలోళ్ళు ఎవరైనా తాగిన వాళ్ళు ఉంటే ఆ ముందుకు వెళ్ళడానికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వెనక ముందై పక్కన సందులు ఆపుకోవడం, లేకపోతే ఆగడము, లేకపోతే దూరం ఆగిపోవడం జరుగుతూ ఉంది. కానీ ఒకడు ఏం చేస్తున్నాడంటే సైకిల్ మీద పోతుండు, బగ్గ దాగి ఉన్నాడు. చక్క పోయిండు సైకిల్ ఆయన ముందర వేసాడు. సీఐ ముందర, ట్రాఫిక్ సీఐ ముందర ఆయనతో ఇట్లా పెట్టి ఆయనతో స్టాండ్ వేసాడు. వేసి ఇట్లా దగ్గరకు పోయిండు. సార్ నమస్తే అన్నాడు. పోరాబాయ్ ఎవరు రాబాయ్ అంటే, సార్ నేను తాగినా, నాకు టెస్ట్ చేయ అంటాడు. అరే హౌలే, నువ్వు తాగినా, నువ్వు డ్రైవింగ్ చేస్తావు అంటే, సైకిల్ నొక్కుతున్నా సార్, నేను సైకిల్ మీద వచ్చినా, నాకు టెస్ట్ చేయ అంటాడు. అరే హౌలే, సైకిల్ మీద వాళ్ళకి టెస్ట్ లేదురా అంటే, అగు నన్నోడు గుద్దడా, నేను పోయి గుద్దనా, నేను గుద్ద గట్టిగా తలగదా అని వాడు మనతో పంచాయతీ పెట్టుకుంటున్నాడు. అరే నాయనా నీకు లేదురా నాయన అంటే, నడుచుకుంటూ పోయేటోడు, సైకిల్ మీద వచ్చేటోడు టెస్ట్ చేయమని కొట్లాడుతురా. ఎందుకంటే చేయరని తెలుసు కాబట్టి. నిజంగా బండ్ల మీద వచ్చినోడైతే ఎడకెళ్ళి దూరంకెళ్ళిపోతారు. బట్ హాని మాత్రము కావాలని వాళ్ళు సతాయిస్తుండు. పాపం తాగిన వాళ్ళు, అయ్యో పోతే మమ్మల్ని దొరకబట్టుకుంటే కేసు అవుతుందని భయపడే వాళ్ళు సాటుకోతే, అని నడుచుకుంటూ పోయేటోడు కావాలని అలాంటి సార్ నమస్తే అంటాడు, డిస్టర్బ్ చేస్తాడు. అరే పోరాబాయ్ నూకేస్తా కూడా, సార్ మీరు ఈ టైంలో డ్యూటీ చేస్తారు సార్, 12 గంటలకు ఎంత చలిలో ఏం డ్యూటీ చేస్తారు సార్, నిజంగా బ్రహ్మాండం సార్, సెల్యూట్ సార్ మీకు అంటాడు. అరే నువ్వు ఓరా సప్పుడు ఎక్కడికి వెళ్ళి డ్యూటీ చేసుకొని అంటే, లేదు సార్ నాకైతే టెస్ట్ చేయను, నాకు టెస్ట్ చేయి నువ్వు అని పట్టుబట్టిండాడు. లాస్ట్కి వానికి ఏదో ఒకటి ఇట్లా పైప్ పెట్టి, ఇక పోరాబాయ్ సప్పుడే కానీ నీకేం రాలేదు పో అని చెప్పిండు. వచ్చిందని చెప్పలేడు. నేను ఆడున్నా, ఆడు పక్కకున్నా, అన్న నువ్వేం చేస్తున్నావు గాడా, నువ్వు చూస్తున్నావా, లేకపోతే నువ్వు పట్టుకున్నా అంటే నిన్ను పట్టుకుర్రా నీది అదా అంటే, నేను డిగ్రీ చదువుతున్నా, కాకపోతే పక్కనే గ్రీన్ బావర్చి అని ఒక హోటల్ ఉంటుండే, దాంట్లో బిర్యానీ తినడానికి పోయినాం. ఆ రాత్రి బ్యాచిలర్ రూమ్ ఉంటుండే, ఆ రూమ్లోకి వెళ్ళి బిర్యానీ తినడానికి పోతే ఆ రాత్రి అది జరిగింది సంఘటన. సో అందుకే ఆ రోజు జరిగిందే ఇలా గుర్తొస్తుంది. అంటే పాము చుట్టుకొని పోతే ఇక వాడు నీకు భయం లేదు కాబట్టి అవతల భయపడతారని ఆటో ఇచ్చేస్తారని అనుకుంటున్నానట్టు. అట్లా అంటే నీకున్న ఈ ఈ ఈ వెసులుబాటు ఏది ఉందో దాన్ని చూపిస్తున్నాను వాడ. కానీ వాడు తలుచుకుంటే పోలీసు వాళ్ళు ఏం చేయాలో చేస్తారు. అందుకే లాస్ట్కు బండి ఇయ్యనే లేదు. ఇక కేసు అయింది. ఇగో
ఇయ్యాలని చెప్పి ట్రాఫిక్ పోలీసులను బెదిరిస్తూ ఊరుకుంటారా? సచిన పాము ఉన్నది కదా, దాన్ని పక్కకు పెట్టాక లోపలేసి చూసుకుంటూ ఉతుకుతారు, తోముడు తోముతారు. పోలీసు వాళ్ళకి అది చెప్పుడు అవసరమే లేదు, పోలీసు వాళ్ళకి ఏం చూపెట్టాల్సిన పనే లేదు, అన్నాళ్ళే చూసుకుంటారు.